నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. విశాఖలో రేపు జరిగే విశాఖ గర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 టౌన్ అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్ఆర్ విగ్రహం వరకు ఈ గర్జన యాత్ర కొనసాగనుంది. 1,00,000 మందికి పైగా జనం ఈ యాత్రలో పాల్గొనే అవకాశాలున్నాయంటున్నారు ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు. అమరావతి నుంచి అరసవిల్లి పేరిట కొందరు సాగిస్తున్న యాత్రను నిరసిస్తూ విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ గర్జన శనివారం నిర్వహించాలని పిలుపునిచ్చింది ఉత్తరాంధ్ర జేఏసీ. ఈ గర్జనలో భాగంగా ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు 7 హిల్స్ జంక్షన్, సిరిపురం ద్రోణ్ రాజు సర్కిల్ మీదుగా ఏయూ అవుట్ గేట్, చిన్న వాల్తేరు మీదుగా పార్క్ హోటల్ జంక్షన్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గరకు చేరుకుంటారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద యాత్రలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉత్తరాంధ్ర నేతలు ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటలకు అంబేద్కర్ సర్కిల్ నుంచి బయలుదేరి దాదాపు 3.5 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకునే అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రకు సంఘీభావం ప్రకటించాలని కోరారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మన ప్రాంతం మీదకి ఒక దండయాత్ర వస్తూ ఉంది. మీ ప్రాంతం బాగుండడానికి వీల్లేదు, మీ ప్రాంతానికి గుర్తింపు రావడానికి వీల్లేదు, మీ ప్రాంతం భవిష్యత్తు బాగుపడడానికి వీల్లేదు అని చెప్పి ఈరోజు అమరావతి నుంచి వస్తున్నటువంటి ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ పెయిడ్ రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ ప్రాంతంకి మంచి జరగడానికి వీల్లేదు, ఉత్తరాంధ్రానికి మేలు జరగడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ప్రాంతం మీదకి దండయాత్రగా వస్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా మనం చేతులు ముడుచుకొని కూర్చొని మన ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షలు బయటికి చెప్పకపోతే ఎవరు కూడా మనల్ని కాపాడేటువంటి వాడు ఎవరు ఉండరు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున శాంతి భద్రతలకు సంబంధించిన ఏర్పాట్లను వైజాగ్ సిపి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ ర్యాలీ జరిగే ప్రాంతాల్లోని కొంత ఈ రూట్లని ఆల్టర్నేట్ రూట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి, ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆ 3 గంటల పాటు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వాడాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతూ జరగనున్న విశాఖ గర్జనను విజయవంతం చేసేందుకు ఉత్తరాంధ్ర వాసులు ఉత్సాహం చూపిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. రేపు నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడువుంది. నవంబర్ 3న పోలింగ్, 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారం పీక్స్ కి చేరుతోంది. అధికార పార్టీ తరపున మంత్రులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల నుండి అగ్రనేతలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. మరోవైపు ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ మునుగోడు నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే చివరి నిమిషంలో పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేల రూపాయలిచ్చి కొని పారేస్తా అనే ఒక డబ్బు మదం కలిగిన కాంట్రాక్టర్ కు మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఒక్కసారి ఆలోచించండి. ఈ 4 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పని రాజగోపాల్ రెడ్డి గారు చేసిండా? ఒక్కటంటే ఒక్క గ్రామానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండా? ఇగో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక్కరంటే ఒక్కసారి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అన్నా మాకు ఈ పని కావాలి, ఈ రోడ్డు కావాలి, ఈ బ్రిడ్జి కావాలి, ఫలానా ఊరిలో బిల్డింగ్ కావాలి అని అడిగిన పోపాన పోయిండా? ఎన్నడూ ఆ పని చేయలేదు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక మరి మీ చేతిలో ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎటు చూస్తుంది? ఇప్పుడు మనకు భారతదేశం అంతా ఎటు చూస్తుంది? మునుగోడు 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 అంటుంది. టీవీలు పెడితే ఏమొస్తుంది? పేపర్లలో ఏమొస్తుంది? సోషల్ మీడియాలో ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? నేను రాజీనామా చేసిన, అంతేనా? అవునా కదా? రాజీనామా చేయకపోతే మనకి ఇంకో నొద్దురా? మిమ్మల్ని ఎవరైనా అడుగుదురా? ఇప్పుడు రాజీనామా చేయబట్టే కదా. మరి ఇప్పుడు ధర్మం వైపు ఉంటారా? ఈ అవినీతి సొమ్ము తీసుకొచ్చిన వాళ్ళకి ఓటేస్తారా? ఇట్లాంటి దుర్మార్గులను ఒకవేళ గెలవనిస్తే సమాజంలో ఇంకా మంచి బతకదు. సమాజంలో ఎవడు మళ్ళీ సాయం చేస్తాడు దొరకడు. ఇవాళ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అక్కరున్నాయి. సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా టికెట్లు ఆశించి భంగపడే నేతల కప్పదాట్లు కామనే.
తాజాగా మునుగోడు టికెట్ ఆశించిన గులాబీ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వంతో మంతనాలు కూడా జరుపుతున్నట్లుగా సమాచారం. అటు గౌడ్ కమ్యూనిటీలో బలమైన నేత అయిన బూరా నర్సయ్య గౌడ్ రాజీనామా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కొంత నష్టం కలిగిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ జాయినింగ్ పై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ స్పందించారు. బోరా నర్సయ్య గౌడ్ తనను కలవలేదని, ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. అయితే ప్రస్తుతం ఎటువంటి చేరికలు లేవని కూడా పేర్కొన్నారు. రాజకీయ క్షేత్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. मेरे पास ऐसी कोई जानकारी नहीं है और ना ही कोई मेरे से कल मिला है, ना जानकारी है, ना कोई ऐसी खबर है। भारतीय जनता पार्टी एक बड़ी पार्टी है और आगे बढ़ रही है। निश्चित रूप से हम मुनगोडू जीतेंगे और जिस तरह से टीआरएस वहां पर धांधली कर रही है, षड्यंत्र कर रही है, वो षड्यंत्र हारेगा। ये टाइम पे गाड़ी और रहेगा वैसा राजनीतिक दल है। आपने पूछा आज तक की जानकारी मैं आपको दूंगा। తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్ ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. ఈ సందర్భంగా విద్యా వైద్య రంగాల్లో ఏపీ విధానాలు అద్భుతంగా ఉన్నాయని గారెత్ ఓవెన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన విన్ ఓపెన్ ఆ అంశాలపై సీఎం జగన్ తో చర్చించారు. వైద్య ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ బ్రిటిష్ బృందానికి వివరించారు. ఏపీ ఈ క్రాప్ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కిందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మొరొడోక్ వర్సిటీ ఎంఓయూ కుదుర్చుకున్నట్లుగా చెప్పిన ఆయన సీఎం జగన్ ఆలోచనలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఏపీ వ్యవసాయ విధానాలను ఆస్ట్రేలియా మంత్రి అభినందించారని చెప్పారు మంత్రి కాకాని. చేపడుతున్నటువంటి ఈ క్రాపింగ్ విధానం ఎంత పారదర్శకంగా ఉంది, డిజిటల్ అగ్రికల్చర్లో ఆంధ్ర రాష్ట్రం ఎంత బ్రహ్మాండంగా మనం చేస్తున్నటువంటి ఈరోజు ఆ ఈ క్రాప్కి సంబంధించినటువంటివి ఉన్నాయి అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తింపును తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ 2022 అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను హై పవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవల రంగాల్లో విశేష కృషి చేసిన దాదాపు 25 మంది వ్యక్తులు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న సీఎం వైఎస్ జగన్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక ఎగ్జాంపులరీగా తన జీవితంలో పల్లెని ప్రేమించడం కానీ, వైద్య రంగం, విద్యారంగం, సామాజికమైనటువంటి న్యాయం చేయడం ఇలాంటి అంశాల్లో ఎప్పటికీ ప్రత్యేకమైనటువంటి పారామీటర్స్ మన ముందు ఉంచారు. ఈ రంగాల్లో నిష్ణాతులకి, ఈ రంగాల్లో ఎంతో ఎదిగినటువంటి వ్యక్తులకి మనం కొత్తగా సన్మానం చేయటం వల్ల వచ్చేటువంటి అదనపు గౌరవం ఉంటుందని కాదు, మన సమాజంలో మనం వాళ్ళని సత్కరించుకోవటం మన బాధ్యత అని చెప్పని ముఖ్యమంత్రి గారు భావించడం వల్ల ఈ అవార్డులు నెలకొల్పడం జరిగింది. అన్స్టాపబుల్ గా చంద్రబాబు, బాలకృష్ణ అబద్దాలు చెబుతున్నారని అన్నారు మంత్రి రోజా. పదవి వ్యామోహంతో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమన్నారు మంత్రి రోజా. అబద్ధాలు ఎంత కళ్ళార్పకుండా చెప్పారో బాబా బామర్దులు మీరు అందరూ గమనించుంటారు. ఈరోజు ఎన్టీఆర్ గారిని తన పదవి దాహంతో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు అమాయకంగా ఆ రోజు మీరు కూడా మాతో ఉన్నారు, నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చాను, అయినా ఆయన వినలేదు, నేను చేసింది తప్ప అని అడగటం అనేది ప్రజల్ని పిచ్చోలు చేయాలనుకుంటున్నారు. అమరావతి టు అరసవెల్లి పాదయాత్రకు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. పాదయాత్రకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్లకార్డులతో నిరసన తెలిపారు స్థానికులు. రియల్ ఎస్టేట్ వద్దు, ఆంధ్ర స్టేట్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ బినామీలు గో బ్యాక్ అంటూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. 3 రాజధానులకే తమ మద్దతు అంటూ నినాదాలు చేశాయి. ఇటీవలి కాలంలో లోనా పాగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆన్లైన్లో రుణాలు ఇవ్వటం, వాటి వసూళ్ల కోసం వేధించడం షరామామూలైపోయింది.
లోన్ యాప్లో ఉచ్చులో పడి కొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారు. అయితే లోన్ యాప్ కేసుల్లో నేరస్తులు ఎక్కడున్నా పట్టుకుంటామని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఆన్లైన్ యాప్స్లో ఇబ్బంది పెట్టే వారిని గుర్తించామని, ఇప్పటికే 173 యాప్స్ని బ్లాక్ చేశామని చెప్పారు. లోన్ యాప్స్ నిర్వాహకుల బెదిరింపులకు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొని వస్తున్నారు లోన్ యాప్స్. వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ఈ విధమైన సూసైడ్స్కు బలి కావాల్సిన అవసరం లేదు. వీళ్ళపైన మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. సో ఇప్పటికే 75 కేసుల్లో 71 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే 230 యాప్స్ మేము ఐడెంటిఫై చేస్తే 173 యాప్స్ని బ్లాక్ చేసాం. లోన్ యాప్ కు బాధలకు గురవుతున్నారంటే పోలీసులను స్వేచ్ఛగా అప్రోచ్ కండి, మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. గరికపాటి ఎపిసోడ్ పై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నారు. తప్పు చెయ్యం, తప్పు చేస్తే పొరపాటు అయ్యిందని ఒప్పుకుంటామని చెప్పారు. తన ఫ్యాన్స్ తప్పు చేసినా బాధితుల ఇంటికి వెళ్లి క్షమాపణ కోరానని తెలిపారు చిరంజీవి. తప్పు చెయ్యం, చేస్తే వెంటనే పొరపాడైపోయింది అని ఒప్పుకునే మనస్తత్వం ఉన్నవాడు, అవతల వాళ్ళు నీ తప్పు లేకుండా ఏదైనా ఒక మాట అంటే, నీ మీద అభియోగాలు చేస్తే నువ్వు వెంటనే దాన్ని సమర్థించేలాగా నువ్వు వెంటనే దాన్ని ఢీకొనాల్సిన అవసరం లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో నమ్మేవాడిని. దానివల్ల ఈ రోజు నేను చెప్పాలంటే నేను ఎక్కువ మందిని మనసును గెలుచుకున్న వాళ్ళే ఉన్నాను. అలాంటి తప్పు చేయను అన్న గట్ ఫీలింగ్ ఉన్న నాకు ఎవరు ఎట్లా మాట్లాడినా సరే అది వాళ్ళ తప్పే అవుతుంది, ఫైనల్గా నా తప్పు కాదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపింగ్ మాల్స్ లో ఐటీ సోదాలు వ్యాపార రంగాన్ని కుదిపేశాయి. హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలో పలు షాపింగ్ మాల్స్ లో ఏకకాలంలో 20 చోట్ల దాడులు నిర్వహించారు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన ఆర్ఎస్ బ్రదర్స్ హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆనర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లాట్ మొబైల్ షాపుల్లో ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 12 గంటలకు పైగా తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. కాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆనర్ రిచ్మండ్ పేరుతో భారీ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ గ్రూప్ లో పెట్టుబడులపై ఆరా తీశారు ఐటీ అధికారులు. ఆనర్ హోమ్స్ గ్రూప్ లో ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బిగ్ సి, లాట్ మొబైల్స్ భాగస్వామిగా కొనసాగుతున్నాయి. జాతీయ వార్తల్లోకి వెళదాం. మంచు పర్వతాల్లో ఎన్నికల నగారా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. అక్టోబర్ 17న గెజెట్ నోటిఫికేషన్ విడుదలవనుండగా అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 29న చివరి తేదీగా నిర్ణయించారు. పోలింగ్ నవంబర్ 12న, కౌంటింగ్ డిసెంబర్ 8న జరగనున్నాయి. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో 2017 ఎన్నికల్లో బీజేపీ 45 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 20 స్థానాల్లో విజయం సాధించింది. 17th October. The election would be in one phase. Last date for nomination would be 25th October, that is Tuesday. Date for scrutiny would be 27th. Last date for withdrawal would be 29th. And date of poll 12th November. And date of counting 8th December. And the entire process is completed by 10th of December. So again, through you with the appeal to all the voters on behalf of all of us to come and vote in the state of Himachal. జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. మసీదులో బయటపడిన శివలింగం శాస్త్రీయ పరిశోధన కోరుతూ హిందూ సంఘం వేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. జ్ఞాన్వాపి మసీద్ సర్వేలో బయటపడినది శివలింగమా లేక ఫౌంటనా అన్నది తేల్చేందుకు శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కోర్టును ఆశ్రయించాయి హిందూ సంఘాలు. అయితే ఈ వాదనని అంజుమన్ ఇస్లామియా కమిటీ వ్యతిరేకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హిందూ సంఘాల అభ్యర్థనను తోసిపుచ్చింది. జ్ఞాన్వాపి మసీదు కేసుకు సంబంధించి ప్రధాన తీర్పును రిజర్వ్లో ఉంచింది. మరోవైపు వారణాసి కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హిందూ సంఘాల తరపు న్యాయవాది తెలిపారు. मई के ऑर्डर से इस एरिया को सील कर रखा था, इसीलिए अगर हम कोई भी ऑर्डर पास करेंगे तो वो उस ऑर्डर का उल्लंघन होगा. तो मैं आपके सामने बयान देना चाहता हूं कि इस ऑर्डर के अगेंस्ट हम सुप्रीम कोर्ट जाएंगे. इस ऑर्डर को हम सुप्रीम कोर्ट में चुनौती देंगे. ये ऑर्डर अगेंस्ट द रिकॉर्ड है, क्योंकि सुप्रीम कोर्ट ने 20 मई के ऑर्डर से ट्रायल कोर्ट को पावर दी थी कि वो सारी एप्लीकेशन डिसाइड करेंगे. दूसरी बात, ये मांग लेके हम सारे महिलाएं याचिकाकर्ता सुप्रीम कोर्ट गए थे
और सुप्रीम कोर्ट ने कहा था कि आप ट्रायल कोर्ट को अप्रोच करिए। तो ट्रायल कोर्ट आज कह रहा है कि हम नहीं कर सकते क्योंकि सुप्रीम कोर्ट ने सील कर रखा है। तो हम इस मांग को लेकर अब दोबारा सुप्रीम कोर्ट के सामने जाएंगे। ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది బాంబే హైకోర్టు. వెంటనే ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. మావోయిస్టులతో కలిసి కుట్ర పన్నారంటూ సాయిబాబాపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో మహారాష్ట్రలోని గడ్చిరోలి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని సవాల్ చేస్తూ సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ రోహిత్ డియా, జస్టిస్ అనిల్ పన్సారేతో కూడిన నాగ్పూర్ బెంచ్ సాయిబాబాని నిర్దోషిగా తేల్చింది. కేసులో మరో 5గురి అప్పీల్ని కూడా ధర్మాసనం అనుమతించి నిర్దోషులుగా ప్రకటించింది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని ఊరికే అనలేదు. సంకల్ప బలంతో ఒక ప్యూన్ ప్రొఫెసర్ అయిన ఘటన బిహార్లో జరిగింది. భగల్పూర్ ముండీ చౌక్కి చెందిన కమల్ కిషోర్ మండల్ది అతి పేద కుటుంబం. కమల్ తండ్రి రోడ్డుపై టీ అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు. స్కాలర్షిప్ల మీద డిగ్రీ వరకు నెట్టుకొచ్చిన కమల్ తిల్కా మాంజీ భగల్పూర్ యూనివర్సిటీలో ప్యూన్ గా పనిచేశాడు. ఆ పనే ఆయన జీవితంలో కీలక మలుపు తిప్పింది. మళ్లీ చదువుకోవాలనే ఆకాంక్ష కలిగింది. ఓవైపు బంట్రోతు పని, మరోవైపు చదువు. ఇలా 20 ఏళ్లు గడిచిపోయాయి. ఎంఏ పూర్తి చేసిన కమల్ 2019లో పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు. 2020 బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో పాస్ అయి పనిచేసిన యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధుల్లో చేరారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని చెప్పాలి. అంత పట్టుదల సాధ్యం కాదు. ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే ట్రై చేయడానికి కష్టాలు పడతాం. అలాంటిది ఆయన డ్రీమ్ నెరవేర్చుకున్నారు. సో లెట్స్ హ్యాట్స్ ఆఫ్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఎస్బీఐ ఖాతాదారులకి షాకింగ్ న్యూస్. డెబిట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ డేటా లీక్ అయినట్టుగా బయటపెట్టారు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న క్లౌడ్సెక్ సంస్థ దీన్ని గుర్తించింది. రష్యాకు చెందిన డార్క్ వెబ్ సైబర్ క్రైమ్ ఫోరంతో పాటు బైడెన్ క్యాష్ వెబ్సైట్లో 90 లక్షల మంది కార్డ్ హోల్డర్ల డేటాబేస్ ఉంచినట్టుగా తేలింది. కార్డ్ వివరాలు, సివివి, ఎస్ఎస్ఎన్ వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు విడుదల చేసినట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడించారు. వీటితో పాటు కార్డు వివరాలతో అనుసంధానించిన వ్యక్తిగత ఈమెయిల్స్ కూడా బయటపడ్డాయి. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రైవసీ ప్రధానమైన కన్సర్న్ గా మారిపోతున్న పరిస్థితి. సో ప్రైవసీని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాయి కంపెనీలు అనేది ప్రధానమైన ఇష్యూగా కనపడుతోంది. మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం. విస్తారా ఎయిర్ ఇండియాలో విలీనం కాబోతోందా? ఇందుకోసం రహస్య చర్చలు జరుగుతున్నాయా అంటే అవుననే అంటోంది సింగపూర్ ఎయిర్లైన్స్. విస్తారాలో టాటాలకు 51% వాటా ఉంటే సింగపూర్ ఎయిర్లైన్స్ కు 49% వాటా ఉంది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా ఖచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదంటోంది సింగపూర్ ఎయిర్లైన్స్. ఈ మేరకు సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సమాచారం ఇచ్చింది. ఎయిర్ ఇండియాని టాటాలు కొనుగోలు చేసిన తర్వాత అప్పటికే తమ నిర్వహణలోని విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా కార్యకలాపాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్న ప్రణాళికలతో ఉన్న విషయం తెలిసిందే. భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.8% అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా అవుట్లుక్ లో తెలిపింది. భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022-23లో వృద్ధి అంచనాలను 8.2%గా వెలువరించింది. అయితే జులైలో దీన్ని 7.4%కి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను మరింతగా 6.8%కి ఐఎంఎఫ్ కుదించింది. ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ అవుట్లుక్ విడుదలైంది. 2021లో ప్రపంచ వృద్ధి 6% ఉంటే 2022లో ఇది 3.2%కి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 684 పాయింట్ల లాభంతో 57,919 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 171 పాయింట్ల లాభపడింది. 17,185 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలు చూద్దాం. పవర్ సూచీలు 1.34%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1%, యూటిలిటీ సూచీలు 1.34% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఇన్ఫీ 4%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.76%, హెచ్సిఎల్ టెక్ 2.17%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.16% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఓఎన్జీసీ 1.69%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.33%, ఎంఎండ్ఎం 1.26%, బజాజ్ ఆటో 1.13% నష్టపోయాయి.
ఇక బంగారం ధరల విషయానికి వస్తే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,000 రూపాయలు, 22 క్యారెట్ల ధర 46,750 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 51,650 రూపాయలు, 22 క్యారెట్ల ధర 47,350 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 51,000 రూపాయలు, 22 క్యారెట్ల ధర 46,750. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి 51,000, 22 క్యారెట్ల ధర 46,750 రూపాయలు. కిలో వెండి ధర 62,300 రూపాయలు. ఊహించినట్లుగానే టీ20 వరల్డ్ కప్ లో జస్ప్రీత్ బుమ్రాకు రిప్లేస్మెంట్ గా మహమ్మద్ షమి పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత పేస్ విభాగాన్ని షమి లీడ్ చేయనున్నాడు. ఆసియా కప్ తర్వాత బుమ్రా గాయంతో దూరమయ్యాడు. నిర్ణీత సమయంలో కోలుకుంటాడని భావించినా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు. షమి చాలా కాలంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఆడలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం అదరగొట్టాడు. గుజరాత్ టైటన్స్ తరపున 16 మ్యాచ్లలో 20 వికెట్స్ పడగొట్టాడు. కాగా జట్టుతో కలిసిన షమి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగే వార్మప్ మ్యాచ్లతో సన్నాహాలు మొదలుపెట్టనున్నాడు. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.